అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తాజాగా ఆయన ఓ సంచలన నిర్ణయం ప్రకటించారు. గౌతమ్ అదానీ తన వారసత్వ ప్రణాళికను వెల్లడించారు. ప్రస్తుతం 62 వయసున్న గౌతమ్ అదానీ తన 70వ ఏట పదవీ విరమణ చేయబోతున్నట్టు ప్రకటించారు. అంటే 2030లో వ్యాపార సామ్రాజ్య పగ్గాలను తన వారసులకు కట్టబెడతానని స్పష్టం చేశారు. తన తర్వాత బాధ్యతలు వారసులకు ఎలా బదిలీ చేయనున్నారో వివరించారు. 2030లో తన కుమారులకు వ్యాపారాలను అప్పగించనున్నట్టు తెలిపారు. ఈ విషయాలను ఆయన తాజాగా బ్లూంబెర్గ్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. బాధ్యతల బదిలీ ఎలాంటి అవాంతరాలు లేకుండా సాఫీగా సజావుగా జరగాలని రెండో తరానికి సూచించినట్లు అదానీ పేర్కొన్నారు. ప్రస్తుతం అదానీ గ్రూప్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు $213 బిలియన్. ప్రపంచవ్యాప్తంగా అదానీ గ్రూప్కు దాదాపు 10 సంస్థలున్నాయి. ఓడరేవుల నిర్మాణం, నిర్వహణ, వంట నూనెల తయారీ, గ్రీన్ ఎనర్జీ, గ్యాస్ వెలికితీత, ఎయిర్పోర్ట్లు వంటి ఎన్నో రంగాల్లో ఆయన వ్యాపారం నిర్వహిస్తున్నారు. అయితే తన తర్వాత వ్యాపారాలను ఉమ్మడిగా నిర్వహిస్తారా లేక విడివిడిగా ఎవరికి వారు వేరుగా ఉంటారా అని కుమారులు కరణ్, జీత్లతో పాటు సోదరుల వారసులు ప్రణవ్, సాగర్లను ప్రశ్నించినట్లు బ్లూంబెర్గ్ ఇంటర్వ్యూలో గౌతమ్ అదానీ వెల్లడించారు. దానికి వారు కలిసికట్టుగానే ముందుకెళ్తామని సమాధానమిచ్చినట్టు తెలిపారు. అదానీ పదవీ విరమణ తర్వాత తన కుమారులు, సోదరుడి కుమారులు అదానీ సంస్థలో సమాన లబ్ధిదారులవుతారని బ్లూంబెర్గ్ నివేదిక ద్వారా తెలిసింది. అదానీ గ్రూప్ వెబ్సైట్ ప్రకారం గౌతమ్ అదానీ పెద్ద కుమారుడు కరణ్ అదానీ అదానీ పోర్ట్స్ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు. చిన్న కుమారుడు జీత్ అదానీ అదానీ ఎయిర్పోర్ట్స్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. ఇక ఆయన సోదరుని కుమారులు ప్రణవ్ అదానీ అదానీ ఎంటర్ప్రైజెస్ డైరెక్టర్, సాగర్ అదానీ గ్రీన్ ఎనర్జీకి డైరెక్టర్గా ఉన్నారు. గౌతమ్ అదానీ రాబోయే 8 ఏళ్లలో క్రియాశీల వ్యాపారం నుంచి రిటైర్ అవ్వచ్చు. అతని తర్వాత వ్యాపార సామ్రాజ్యాన్ని నడిపించే బాధ్యత అతని వారసులపై పడుతుంది. ఈ మార్పు అమలు 2030 నుంచి ప్రారంభమవుతుంది. బ్లూంబెర్గ్ నివేదిక ప్రకారం గౌతమ్ అదానీ పదవీ విరమణ తర్వాత 4 వారసులు గ్రూప్లో సమాన బాధ్యతను పొందొచ్చు. ఆయన తర్వాత గ్రూప్ చైర్మన్ బాధ్యత ఆయన పెద్ద కొడుకు కరణ్ అదానీ లేదా సోదరుడి కుమారుడు ప్రణవ్ అదానీకి వెళ్లొచ్చు. వారి ఫ్యామిలీ ట్రస్ట్ ద్వారా వారసత్వ బదిలీ జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.